హరి ఓం అండి. స్వామి స్ఫూర్తి స్వామివారి బోధల నుండి, జ్ఞానము సాధన అనే బోధ నుండి భక్తి అంటే ఏంటో తెలుసుకుందాం. భక్తి అంటే అర్థం పూజలు జపాలు విశేషంగా చేశారా లేదా అన్నది కాదు. మనల్ని మనం తగ్గించుకోగలిగామా లేదా అన్నది ప్రధానం. నా అహంకర్త సర్వస్య శరణాగతి భక్తి అనిపిస్తుంది. భక్తి అంటేనే విభక్తం కానిది. జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్తే అది భక్తి కాదు. నేను కర్తని కాదు, ఈశ్వరుడే కర్త అనే భావన శరణాగతి స్థితికి చేరుస్తుందండి. భక్తి అనేది లేకపోతే అహంకారాన్ని దాటలేము. మనం అహంకారంతో బాధించబడుతూ ఉంటే భక్తి మార్గంలో శరణాగతి ద్వారానే బయటపడతాము. వేరొక మార్గం లేదండి. మనము ఈశ్వరార్పణ భావన, నిష్కామ కర్మ ప్రతిదానికి ఉండాలండి. నిష్కామ కర్మ అనే పునాది లేకుండా కర్మక్షేత్రాన్ని దాటలేము. కర్మక్షేత్రాన్ని దాటకుండా భక్తి అనే క్షేత్రంలోకి రాలేము. భక్తిని ఆసరాగా తీసుకుని కర్మక్షేత్రాన్ని దాటాలి. అలాగే జ్ఞానాన్ని ఆసరాగా పట్టుకొని భక్తిని దాటాలి. మోక్షం అనే లక్ష్యాన్ని పట్టుకొని జ్ఞానాన్ని దాటాలి. అవతల దాన్ని పట్టుకోవాలి, యువతల దాన్ని దాటాలి. అట్లా చేయకపోతే దాటలేమండి. అయితే ఈ భావన ఎక్కడండి? భావనలో, దృష్టిలోనే అండి. అర్థమైందండి? భోగికి యోగికి దృష్టే తేడా, అంతే, వేరే ఇంకేమీ లేదు. అలా శాశ్వత పరిణామం పొందాలి. నామాలు, నిలువుబొట్టు, అడ్డుబొట్టు పెట్టడం భక్తికి నిదర్శనం. కానీ అది ఎక్కడ ఉండాలి? ఆంతరిక పరిణామమై ఉండాలి. మనకి పరిపూర్ణ విశ్వాసం, శరణాగతి అవసరమండి. వ్యవహారంగా ఉంటూ భక్తి ప్రదర్శిస్తే ఏ ప్రయోజనము ఉండదండి. కాబట్టి సామాన్య భక్తి ఆచరించాలి. కోటి దీపోత్సవం లాంటి విశేషమైన పద్ధతి. అహం బాగా బలపడిపోతుందండి. అది ఎక్కడో కానీ పనిచేయదు. ఎలా అంటున్నారంటే, తీవ్రమైన ఔషధాలు ఎప్పుడు పడితే అప్పుడు వాడితే ప్రమాదం. ఆ అవసరం వస్తుంది జీవితంలో, వచ్చినప్పుడు చేయించాలి. అది కూడా గురువు పర్యవేక్షణలో చేయాలండి. ఆయన చెప్తేనే చేయాలి. అప్పుడు ప్రమాదం లేకుండా దాటుతాం. అందుకే విశేషమైనవి మనకి చేయమని చెప్పలే. కార్తీక మాసం దాని విశేషం దానికి ఉంటుంది, ఆశ్వేజం దాని విశేషం దానికి ఉంటుంది. ఇట్లా ఋతు సంబంధంగా బ్యాలెన్స్గా మనం ఎట్లా ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో పెట్టారు. మనము సమతా స్థితి కోల్పోకూడదండి. సాక్షిత్వము కోల్పోకూడదండి. విశేషంలో అహము బలపడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని విశేషంగా చేస్తే అక్కడ అంత బలం పెరిగిపోతుందన్నమాట. జాగ్రత్తగా వ్యవహరించాలండి. హరి ఓం అండి.